నేను కూడా ఉన్నాను మావా. ఏంటి సతీష్ ఎలా ఉన్నావు? మామ ఎవరో గుర్తుపట్టావా? రే గులాబీ, ఫాన్ వెళ్తా నేను ఇక్కడే తిరుగుతున్నా. వెళ్తారులే. అరియర్స్ క్లియర్ చేసావా నువ్వు? వెళ్ళా పంచు. గులాబీ ఏంటి హే కవి, ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఫేస్ లో స్కార్ ఏంట్రా? అదొక యాక్సిడెంట్. ఏంట్రా నువ్వు చూసుకుని నడపకూడదా? ఇప్పుడు ఎలా రా యాక్టింగ్ అది? ఏ పిచ్చి మొహమా, నేనే బండి తోలనా నీకు తెలుసా? సారీ. సరే అదొదిలే, మీరా బాగుందంట్రా. బుద్ధుందా నీకు? మెంటల్. ఏంటి నువ్వు? తన్ని పట్టించుకోక వదిలేరా. రీయూనియన్కి ఎవరూ పిలవలేదు. ఎలా వచ్చిందో ఏంటో. ఏంటట ఈవిడికి? అదంతా ఏమొద్దు, ముందు బ్లాక్ చేసేస్తాను. రే 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 మామ ఆగరా. అబ్బా, భయపడ్డాను. అంత కోపమా? ఎవరిని వెతుకుతున్నా? మీరానా? తను ఊర్లోనే లేదంట. నీతో ఒంటరిగా మాట్లాడాలని ఆ విధంగా మెసేజ్ చేశాను. ఎవరే నువ్వు? అనుకున్నాను. ఒక్కసారి కూడా నన్ను చూడలేదా? 4 ఏళ్లలో ఒక్కసారి కూడా? క్యాంటీన్లో, లైబ్రరీలో, బస్సులో నీ వెనకే ఉండేదాన్ని కదా. నువ్వేంటి తన ఫ్రెండ్వా? ఫ్రెండా? దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోయేది. అవును, దానిపై నువ్వెలా లవ్ చేసావు? నువ్వు నిమ్మో. హే, ఏంటి కవి, ఇంత ప్లాన్ చేసింది నిన్ను ఊరికే వదిలేయడానికా? ఏం కావాలి నీకు? నువ్వు కూర్చుంటే చెప్తాను. నేను వచ్చి నీ పక్కన కూర్చోనా? చెప్పు. నువ్వు కళ్ళు మూసుకో, అప్పుడే చెప్తాను. నిజంగా చెప్పేస్తాను బాబు. బాబు, బాబు, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఏం కావాలి నీకు? నేను ఇచ్చింది తిరిగి తీసుకువెళ్దామని వచ్చాను. ఏది? అదే కాలేజీలో ఇచ్చాను కదా, అదే బాబు కావాల్సి వచ్చింది, అందుకే తీసుకువెళ్దామని వచ్చాను. ఏమా, ఎవరొచ్చినా ఇంట్లోకి రాని చేస్తావా? బయటికి వెళ్ళమని చెప్పమ్మా ముందు. ఏంటంటే బయటికి వెళ్ళమంటున్నాడు? ఇచ్చింది ఇమ్మనండి, వెళ్ళిపోతాను. ఇది మరీ బాగుందే. ఇచ్చింది తిరిగి అడగడం కూడా తప్ప ఈ ఊర్లో? మిగతా వాళ్ళ వస్తువులు మనకెందుకు నాన్న, ఇచ్చి పంపే. అయ్యో, నువ్వు ఒక దాని విషయం తెలియకుండా. అదంతా ఏం లేదు కానీ ముందు తన్ని వెళ్ళిపోమని చెప్పు. చూసారా, నేను ఇవ్వలేదని చెప్పలేదు కదా. ఇస్తేనే ఆంటీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
రండి అంకుల్. ఏంటి టమాటాలా? త్వరగా వెళ్ళండి, ఆంటీ వెయిటింగ్. కమలా, ఎవరైతారో తెలీదండి, వాడు ఏమి చెప్పనట్టున్నాడు. ఏయ్, ఇంకా వెళ్ళిపోలేదా నువ్వు? మీ ఇంట్లో ఎవరు వెతకరా నిన్ను? నువ్వు ఇంకా ఇవ్వలేదుగా. సరే ఇచ్చేస్తాను, కానీ నువ్వేమిచ్చావో నేను మర్చిపోయాను. నువ్వేమిచ్చావో చెప్పు, నేను ఇచ్చేస్తాను. అదే అది అదే ఏది? అదే అదే ఇస్తానని చెప్తున్నాడు కదా, అది ఏంటో చెప్పమ్మా. అడుగుతున్నారుగా, ఏమిచ్చావు నువ్వు? అది కచీఫ్. కర్చీఫా? అవైతే ఇంట్లో చాలా ఉన్నాయి, ఉండి తీసుకొస్తాను. తొలకరి వర్షంలో తడవకూడదని మా అమ్మ చెప్పేది. తడిస్తే జ్వరం వస్తుందట. దానికి తెలియకుండా నేను వర్షంలో ఆడుకునేదాన్ని. గొడుగుతో వచ్చి నన్ను లాక్కుపోయేది. ఆ వయసులో నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే మా అమ్మ నన్ను ఎంత లవ్ చేసిందో అర్థమవుతుంది. నేను నిన్ను అంతగా లవ్ చేయాలని ఆశపడుతున్నాను కదే. మీలాగా వర్షంలో తడుచుకుంటూ కవితలు చెప్పుకుంటూ జాలీగా గడిపే జీవితం కాదే నాది. ఇది చూసావు కదా, ఏవేవో మెదులుతున్నాయి. చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ 27 ఏళ్ళ కదా, అన్ని ఒకే సెకండ్లో. ఇదంతా నీకు అర్థం కాదు. మిమ్మల్ని పట్టుకొని లాగుతూనే ఉంటాను మీరు నడిచేంత వరకు. రెక్కల్ని తగిలించుకుని ఎగిరి చూడండి. ఇదే నువ్వు చెప్పిందే. ఇది నువ్వు చెప్పినప్పుడు నువ్విప్పుడున్నా అదే మానసిక స్థితిలోనే నేనుండేదాన్ని. ఎందుకు బ్రతుకుతున్నావో తెలియక నాకు ఊహ తెలిసిన వయసు నుంచి మా ఇంట్లో సంతోషం అనేదే లేదు. మా నాన్న ఏ రోజు మా అమ్మని కొట్టకుండా ఉన్నదే లేదు. ఎందుకు కొట్టేవాడో తెలీదు. ఆయన అంతే. మా అమ్మ కూడా అదే జీవితం అని సహించి ఊరుకునేది. ఇంకా నయం చాలా త్వరగానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. 15 ఏళ్ల వయసులో మా అమ్మ అస్థికలు గంగలో కలిపేటప్పుడు కూడా మా నాన్న తోడుగా లేడు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన నన్ను కూడా కొట్టడం మొదలు పెట్టాడు. నేనేవి మా అమ్మలాగా స్ట్రాంగ్ ఏం కాదు. చనిపోదామని డిసైడ్ అయినప్పుడు నువ్వు ఆ రోజు చెప్పిన ఆ మాటలే మా నాన్న నుంచి విడిపోయి వచ్చి ఒంటరిగా బ్రతకడానికి స్ఫూర్తినిచ్చాయి. అప్పుడు నువ్వు ఎలా ఉండేవాడువో తెలుసా కదే. నీలాగే ఉండాలని ఆశగా ఉండేది. నువ్వు చెప్పిందే నేను నీకు తిరిగి చెప్తున్నాను. మనందరినీ కూడా ఏదో ఒకటి పట్టుకుని లాగుతూనే ఉంటుంది. మనమే దాన్ని ఎగిసి తగిసి పైకి రావాలి. సార్ కెమెరా రెడీయా? రెడీ సార్. చెప్తా రే ఫీల్డ్ క్లియర్ చేయి. రైట్ డినో 250 వేరే రైట్. అంబర్లా అవుట్. హలో జీ, చప్పట్లు కొట్టాలి అంతేగా? అవును జీ అంతే. జూనియర్స్ సార్ డైరెక్ట్ చెప్పగానే క్లాప్ కొట్టాలి, అర్థమైందా? రాజు ట్రా. రే వాడినందుకు అక్కడ నిలబెట్టారు. మొహం మీద ఘాట్లు వాడును. లవ్ పిక్చర్ రా ఇది.
నైస్గా వెనక్కి పంపించే. పంపించేస్తాను సార్. పో. జీ కాస్త ఇటు రండి జీ. జీ భయపడకండి, బాగానే చేస్తాను. పర్లేదు రండి జీ రండి. జీ చేస్తాను. రండి జీ చెప్తాను రండి ఇక్కడ కూర్చోండి. వదులు. ఓ నెక్స్ట్ నేను సినిమా తీస్తారా? అప్పుడు వస్తావుగా. ఊరుకో గురు, మనం ఓ రోజు హీరో అవుతాం కదా. లైన్ కట్ చేద్దిరా. ఏయ్ చాలే, ఎంతసేపని చీర సర్దుకుంటావు? అబ్బా ఉండండి, మొదటిసారిగా నా కొడుకు చీర కొని పెట్టాడు. బా చాలే. ఏది ఏమైనా నా కొడుకు నాకే కదా చీర కొని పెట్టాడు. నవ్వు, బాగా పళ్ళు కనబడేలా నవ్వు.